హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశిపుణ్ణి వధించిన ప్రదేశం గురించి అయితే మీకు వివరిస్తాను. ఈ ప్రదేశం వచ్చేసి ఎగువ అహోబిలం, నంద్యాల డిస్టిక్లో ఉంటుంది. మరియు ఈ ప్రదేశం కొండ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళటానికి డోలి దొరుకుతుంది. ఈ డోలిలో ఒక మనిషిని తీసుకొని పోవడానికి కాను 3,500 నుంచి 4,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ డోలీలు కూడా ఇక్కడే దొరుకుతాయి. ఈ జ్వాల నరసింహస్వామికి వెళ్ళాలన్నా ఎగువ అహోబిలంలోని మెయిన్ టెంపుల్ నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎగువ అహోబిలంలో మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసి ఎగువ అహోబిలంలోని మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకు దారి ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే జ్వాల నరసింహస్వామికి అయితే వెళ్ళొచ్చు. ఈ దారి గుండా మనం జ్వాల నరసింహస్వామికి వెళ్ళొచ్చు, పవన నరసింహస్వామికి వెళ్ళొచ్చు, ఉగ్రస్తంభానికి కూడా ఈ దారి గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రయాణం అంతా కూడా కొండ ప్రాంతంలో చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి కాలక్షేపం మండపం. మనం ఈ కొండ ప్రాంతంలో మొత్తం తిరగవలసి ఉంటుంది కదా. తిరగాలన్నా, తిరిగి వచ్చి సేద తీరాలన్నా ఇక్కడ ఈ మండపంలో అయితే మనం సేద తీరొచ్చు. కానీ ఇప్పుడు ఇది వాడుకలో లేదు, శిథిల వ్యవస్థలో ఉంది. మనం ఈ రహదారి గుండా నడుచుకుంటూ వెళ్తే మనకు మొదటగా వచ్చేది వరాహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం వరకు మనకు దారి చాలా బాగుంటుంది. ఈ క్షేత్రానికి మన రాష్ట్రం నుంచి భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వస్తే వాళ్ళ లాంగ్వేజ్ కూడా మీకు అర్థమవుతుంది. అంత ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్స్ ఇక్కడ. ప్రతి నెలలో స్వాతి నక్షత్రం అనే ఒక రోజు వస్తుంది. ఈ రోజున చాలామంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఫస్ట్గా మనకు వచ్చేది వరాహస్వామి క్షేత్రము. మెయిన్ టెంపుల్ నుంచి ఈ వరాహ నరసింహస్వామి సన్నిధికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకున్నాక ముందుకు వెళ్తే మినిమం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తేనే మనకు జ్వాల నరసింహస్వామి వస్తారు. ఈ దారి గుండా మనం వెళ్తే మౌలాల నరసింహస్వామి ఆలయం అయితే వస్తుంది. రండి ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి మనం అడవి మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు నడకదారి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది చూడండి, శ్రీ జ్వాల నరసింహస్వామి అనేసి. ఇంకా డోలి కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రాల అన్నిట్లో కూడా ఈ స్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే అంత కొండలోనే ఉంటుంది కాబట్టి. ఈ నడకదారి మీకు చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్లోనే ఇలా ఉంది అంటే మనం పోతూ పోతూ ఇంకెన్ని కష్టాలు పడి వెళ్ళాల్సి ఉంటుందో. మీకు ఈ దారి మొత్తం కూడా చూపిస్తాను. కొంచెం వీడియో లెంతీ అవుతుంది, కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్కు ఒక లైక్ ఇవ్వండి. మనం ఇప్పుడు ఎండాకాలంలో వచ్చాం కాబట్టి ఇలా ఉంది. అదే వర్షాకాలంలో వస్తే ఇక్కడ ఇలా పోవడానికి అయితే వీలుండదు. ఎందుకంటే వర్షం పడిన వాటర్ పైనుంచి చాలా ఫోర్స్గా ఇలా వస్తూ ఉంటాయి కిందికి. మనం ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు వాటర్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి పెయిన్ కిల్లర్ కూడా కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. మనం ఎండాకాలంలో ఉన్నాము కాబట్టి అందులోనూ కొండ ఎక్కుతున్న కొద్దీ మనం బాగా నీరసించిపోతాము. పైన ఎక్కడ కూడా వాటర్ ఎవరు మనకు ఇవ్వరు కాబట్టి మన వాటర్ మనం కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. మనం స్టార్టింగ్ ఎక్కుతున్నాం కాబట్టి ఇంతమంది భక్తులు కనబడుతున్నారు మనకు. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ మనకైతే మనుషులు కనిపించరు. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ చాలా ఆయాసంగా ఉంటుంది కాబట్టి అంతగా జనాలు కనిపించరు. ప్రతి 100 మంది భక్తుల్లో 25 నుంచి 30 మంది మాత్రమే ఈ జ్వాల నరసింహస్వామి దగ్గరికి వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ జ్వాల నరసింహస్వామి నుంచి ఉగ్రస్తంభం అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మినిమం 100లో 15 మంది మాత్రమే పైకి వెళ్తారు. ఆ ఉగ్రస్తంభం దారి కూడా మీకు చూపిస్తాను. ఉగ్రస్తంభం అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇదేంటంటే నరసింహస్వామి ఒక స్తంభం నుంచి బయటికి వస్తారు కదా, ఆ స్తంభాన్ని ఇక్కడ ఉగ్రస్తంభం అంటారు. ఆ ప్రదేశం కూడా ఉంది, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ గైడ్స్ కూడా అవైలబుల్లో ఉంటారు. మనం అంటే ఈ దారిలో తప్పిపోకుండా ఉండడం కోసం కొందరు గైడ్స్ని కూడా తీసుకొని వస్తారు.
మరియు ఈ ప్రాంతం యొక్క గొప్పతనం మనకు తెలియదు కాబట్టి వారైతే మనకు వివరిస్తారు. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ దారులు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి గైడ్స్ అయితే ఈ ప్రాంతం గురించి మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఏ దారిలో వెళ్తున్నా వారు కరెక్ట్గా తీసుకొని వెళ్ళి మనకు దర్శనం చేయించుకొని మరియు తిరిగి కిందికి తీసుకొని వస్తారు. ఈ జ్వాల నరసింహస్వామికి వెళ్ళాలంటే అర్లీ మార్నింగ్ మనం టెంపుల్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. ఇంకా ఈ జ్వాల నరసింహస్వామి నుంచి ఉగ్రస్తంభం వెళ్ళాలి అంటే ఇంకా చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రం పైకి వెళ్ళగలరు. ఈ కొండలో ఇటు అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి 7 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఉగ్రస్తంభం ఎక్కడానికి ఒక 5 కిలోమీటర్లు, మొత్తం 11 కిలోమీటర్లు కూడా మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొండ ఎక్కుతూనే ఉండవలసి ఉంటుంది. చూడండి భక్తులు ఎంత కష్టపడి స్వామివారిని దర్శించుకోవడం ఇలా వస్తూ ఉంటారో. వయసు ఎక్కువగా ఉన్నవారు ఈ జ్వాల నరసింహస్వామి క్షేత్రానికి రావాలంటే కంపల్సరీగా మీరు పెయిన్ కిల్లర్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ దారిలో ఎక్కడ కూడా మనకు అడుగు సరిగ్గా పడదు, అంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ కంపల్సరీ అవసరం అవుతాయి. మరియు ఒక కట్టె కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కొండరాళ్ళ మధ్యన వెళ్తున్నాం కదా, సపోర్టుగా ఉంటుంది కట్టె అనేది. ఇగో ఇలా ఉపయోగపడుతుంది రావడానికి, మన వెయిట్ ఆ కట్టె మీద వేసుకోవచ్చు. నంద్యాల కర్నూలులో కొంచెం మాస్లా ఉంటాము, అంటే మా లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది, మేము పలికే పదాలు కూడా ఇలానే ఉంటాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి. మనం ఈ దారిలో వెళ్తున్నాము, స్వామివారిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇదే దారిలోనే తిరిగి రావాల్సి ఉంటుంది. మరియు దిగి రావడానికి వేరే దారి అయితే లేదు. కామెంట్లలో మళ్ళీ పెట్టకండి పోవటానికి ఒక దారి రావడానికి ఒక దారి అనేసి. ముందే చెప్తున్నాను, ఏ దారిలో వెళ్తే మనం తిరిగి అదే దారిలో కిందికి రావాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నవనరసింహస్వామి క్షేత్రాలు అనేసి ఉన్నాయి. అంటే నవనరసింహస్వామి క్షేత్రాలు తిరగడానికి మనకి ఇక్కడ ఒక్క రోజు సరిపోదు, మినిమం 2 రోజులు ప్లాన్ చేసుకోవాలని రావాల్సి ఉంటుంది. ఆ 2 రోజుల ప్లాన్ కూడా మీకు ఒక వీడియో చేస్తాను, కంపల్సరీ ఆ వీడియో చూడండి, నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కొందరికి తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం, మరికొందరికి అరుణాచలం వెళ్ళాలంటే ఇష్టం. మాకైతే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంటుంది. మనం తిరుమల వెళ్తే జింకలు ఇవన్నీ కూడా ఫెన్సింగ్ చేసి ఉంటాయి, కానీ ఇక్కడైతే అలాంటివి ఏమి ఉండదు, మనకు డైరెక్ట్ మన దగ్గరికి వస్తాయి జింకలు అయితే. ఇంకా చాలా భయంకరమైన జంతువులు కూడా ఉంటాయి, వాటి కోసం మనం కట్టెలు అయితే వాడతాము, అవన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి ఈ నడకదారిలో. మనము ఈ ప్రదేశానికి వచ్చామంటే దాదాపు 80% కంప్లీట్ అయినట్టు అనమాట. ఇక్కడ నుంచి ఓన్లీ స్టెప్స్ కనపడతాయి మనకు స్వామివారికి వెళ్ళడానికి. దాదాపు 350 నుంచి 400 స్టెప్స్ ఉంటాయి. ఈ జ్వాల నరసింహస్వామి క్షేత్రం యొక్క చరిత్ర తెలుసుకుంటే, హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి దేవతల దగ్గర నుంచి తన మృత్యువు ఉదయం కానీ రాత్రి కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ప్రాణం ఉన్న వస్తువులతో కానీ ప్రాణం లేని వస్తువులతో కానీ మానవులతో కానీ జంతువులతో కానీ తనకు మరణం రాకూడదని ఒక వరం అయితే కోరుకుంటాడు. ఆ వరాన్ని కూడా దేవతలు తనకిస్తారు. ఈ వరాన్ని అనుసరించి నరసింహస్వామి సంధ్యాకాలం అంటే త్రికాలంలో ఒక కాలు ఇంట్లో ఒక కాలు బయట, అనగా గుమ్మం దగ్గర, గుమ్మం అంటే గర్భమానం లేదా వాకిలు అంటారు, తలవాకిలు అంటారు కదా. ఇంకా తన మరణం ఆకాశంలో కానీ భూమి మీద కానీ రాకూడదు అన్నారు కాబట్టి నరసింహస్వామి తన తొడల మీద పెట్టుకొని మానవులతో కానీ జంతువులతో కానీ తన మరణం రాకూడదు కాబట్టి నరసింహస్వామి నరసింహం అవతారం ధరించి తన పదునైన గోర్లతో హిరణ్యకశిపుని పొట్ట చీల్చడం జరిగింది. ఆ పొట్ట చీల్చిన తర్వాత తనకు రక్తం అవుతుంది కదా, ఆ రక్తాన్ని కూడా ఇక్కడ రక్తగుండం అని ఉంటుంది, ఇక్కడ గుండంలో నరసింహస్వామి చేతులు కడిగారని చెప్తారు. ఇక చూడండి, మొత్తానికైతే స్వామివారి సన్నిధికి అయితే వచ్చాము. ఇక్కడున్న ఈ ప్రాంతానికి అయితే వర్షాకాలంలో చాలామంది అయితే భక్తులు వస్తారు, ఎందుకంటే పైనుంచి వాటర్ కిందికి పడుతూ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి వాటర్ కాబట్టి చూడటానికైతే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ దొరికే వాటర్ pH విలువ చాలా బాగుంటుంది, ఎందుకంటే కొండ మధ్య నుంచి వస్తుంది కాబట్టి వాటర్ స్వచ్ఛత చాలా బాగుంటుంది.
కొంచెం మనం నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే మనకు రక్తగుండం అనేది కనపడుతుంది. ఇక్కడ బోర్డు చూడండి, రక్తగుండం కనపడుతుంది. ఇక్కడ లోపల వాటర్ చాలా ఎరుపు ఉంటాయి. హిరణ్యకశిపుని వధించిన తర్వాత నరసింహస్వామి ఈ ప్రదేశానికి అయితే వచ్చి చేతులు కడిగారని చెప్తారు. అందువలన ఇక్కడున్న వాటర్ ఎరుపుగా ఉన్నాయని చెప్తారు. మనం ఉన్నప్పుడైతే మరి తెలుపు ఉన్నాయి. వర్షాకాలం రమ్మన్నారు. వర్షాకాలంలో అయితే ఇక్కడ బాగా ఎరుపుగా ఉంటాయి అనేసి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్లోనే హిరణ్యకశిపుని వధించిందనమాట. మనం లోపల టెంపుల్లో వీడియో తీసుకోవడానికి అవైలబుల్లో లేదు, మనకు అలో చేయరు. కాబట్టి మనం బయట నుంచి అయితే వీడియో తీసుకోవాల్సి వస్తుంది. ఇది చుట్టూ ఉన్న లొకేషను. ఇక్కడ చాలా చూడటానికి చాలా బాగుంటుంది. గాలి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.